హాయ్ గ్యాస్, వెరీ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు సాధారణంగా మనకి వెల్డింగ్లో కానీ చూసినప్పుడు వెల్డింగ్ యొక్క హీట్ సోర్స్ ఏ విధంగా ఉంటుంది అనే దాన్ని డిస్కస్ చేద్దాం. హీట్ యొక్క సోర్స్ జనరల్గా ఇప్పుడు చూడండి, వెల్డింగ్లో కానీ చూసినప్పుడు ఏం చేస్తాం, మనం రెండు జాబుల్ని ఒకదానికొకటి పర్మనెంట్గా అలైన్మెంట్ చేసుకుంటాం. పర్మనెంట్ వెల్డింగ్ అన్న మాట మనకి గుర్తొచ్చినమ్మటే మనం చెప్పాల్సిన సమాధానం ఏంటి? దట్ షుడ్ బి ఏ పర్మనెంట్ ఫ్యాజనింగ్. అంటే జీవితాంతం రెండు ఒకదానికొకటి కలిసి ఉండేటట్టుగానే ఉంటాయి ఆ జాయింట్లో ఉన్నటువంటి కాంపోనెంట్స్. మరి ఈ రెండు జాయింట్స్ ఒకదానికి ఒకటి కలిపేటటువంటి క్రమంలో, ఒకదానికి ఒకటి జాయింట్ చేసేటటువంటి క్రమంలో ఏ రకంగా మనం జాయింట్ చేస్తాము అన్నప్పుడు రెండు పద్ధతుల్ని మనం వాడుకుంటాం. ఏ రకంగా రెండు కాంపోనెంట్స్ని మనం జాయింట్ చేస్తాం అన్నప్పుడు రెండు వేరియేషన్స్ మనం అక్కడ అబ్జర్వ్ చేసే పరిస్థితి ఉంటుంది. ఒకటి ఏంటి అంటే ఫ్యూజన్ అనే పేరుతో పిలుచుకుంటాం. రెండవది ఫిల్లర్ అనే పేరుతో పిలుచుకుంటాం. జాగ్రత్తగా చూడండి, జస్ట్ చిన్న వేరియేషన్. ఒకటి ఫ్యూజన్, రెండు ఫిల్లర్. దట్ మీన్స్ నాన్ ఫ్యూజన్. ఎప్పుడైతే మనం ఫిల్లర్ అన్నామో దాని ఉద్దేశం నాన్ ఫ్యూజన్ అని అర్థం. ఏంటి ఈ ఫ్యూజన్, ఈ నాన్ ఫ్యూజన్ అంటే ఏంటి అంటే, ఏవైతే రెండు వస్తువులు వెల్డింగ్ ద్వారా మనం జాయింట్ చేయాలి అని అనుకుంటున్నామో ఈ రెండు కాంపోనెంట్స్ యొక్క అంచులు ఏవైతే ఉన్నాయో, ఎడ్జెస్ ఏవైతే ఉన్నాయో, ఈ ఎడ్జెస్ని కరగబెట్టేస్తాను, మెల్టింగ్ టెంపరేచర్లోకి పట్టుకెళ్తాను. ఈ రెండు ఎడ్జెస్ని ఏం చేస్తున్నాను నేను? మెల్టింగ్ చేస్తున్నాను. మెల్టింగ్ అంటే కరగబెట్టడం. కరగబెట్టేసిన, కరగబెట్టిన తరువాత కరిగినటువంటి స్టేజ్లో, అంటే ఇప్పుడు ఈ పీసు రెండిటి యొక్క అంచులు కరిగిపోయినాయి, లిక్విడ్ కండిషన్లో ఉన్నాయి. ఆ లిక్విడ్ కండిషన్లో ఉన్న వాటిని దగ్గర పెట్టడం ద్వారా మళ్ళీ కూలింగ్ చేసినప్పుడు ఏమవుతుంది? రెండు కలిపి ఒకదానికొకటి అంటుకుపోవడానికి అవకాశం ఉన్నది. అంటే ఇప్పుడు ఈ ప్రాసెస్లో ఏం జరిగింది అంటే, ఏదైతే మనకి జాబ్ ఉన్నదో, మనకున్న జాబ్ ఏదైతే ఉందో ఈ జాబ్ యొక్క ఎడ్జెస్ని కంప్లీట్గా మెల్టింగ్ చేసి అంటించా. ఈ ప్రాసెస్ని ఫ్యూజన్ అనే పేరుతో పిలుచుకుంటున్నాం. అంటే ఫ్యూజన్ అనే మాట వచ్చింది అంటే మనకి ఉన్న జాబ్, అఫ్కోర్స్ ఈ జాబ్నే మనము బేస్ మెటల్ అనే పేరుతో పిలుచుకుంటాం. ఈ బేస్ మెటల్ని అతుకుబెడుతున్నాం, బేస్ మెటల్ని కరగబెడుతున్నాం. కరగబెట్టి అంటిస్తే దట్ ఈజ్ ఫ్యూజన్ వెల్డింగ్ అనే పేరుతో చెప్పుకుంటాం. ఇక రెండవది నాన్ ఫ్యూజన్. అంటే ఫ్యూజన్ కావట్లేదు, అంచులు కరిగించడం లేదు, అంచులు కరిగించడం లేదు కదా. మరి ఎప్పుడైతే అంచులు కరిగించడం లేదో ఇది ఒక జాబు, ఇది ఒక జాబు. మరి ఇప్పుడు ఎలా అట్టుకుపోతుంది? ఇక్కడ రెండు జాయింట్లు, రెండు పీసులు కరిగి లిక్విడ్ కండిషన్లోకి వెళ్ళి ఒకదానికొకటి అంటుకుపోయినాయి. రెండో దగ్గరకు వచ్చేసరికి ఏమవుతుంది అంటే, కాంపోనెంట్ని హీట్ చేస్తాం. జస్ట్ నార్మల్ హీట్ చేసినాం, ఇది హీట్ అయింది, ఇది హీట్ అయింది. ఈ హీట్ అయిన తర్వాత ఫిల్లర్ చూడండి, ఈ ఫిల్లర్ అనేటటువంటి వాడు మధ్యవర్తి, వేరే ఇంకొకడు. ఇప్పుడు నేనేం చేస్తాను? ఈ ఫిల్లర్ అనేటటువంటి మెటల్ని కరగబెడతా. కరగబెట్టి దాని యొక్క లిక్విడ్తోని ఈ రెండింటిని జాయింట్ చేసేసిన. అంటే ఇప్పుడు బేస్ మెటల్ ఏమైనా కరిగిందా? నో, బేస్ మెటల్ కరగలేదు. మరి ఎవరు కరిగినారు? ఫిల్లర్ అనేటటువంటి మధ్యవర్తి, అఫ్కోర్స్ అనదర్ మెటల్ కరిగి ఈ రెండిటికి మధ్యలో ఒక గమ్ము లెక్క అంటుకొచ్చినాడు. అంటే బేసిక్గా మన వెల్డింగ్ టెక్నాలజీ ఎన్ని రకాలన్నా ఉండని, ఎన్ని వందల రకాల వెల్డింగ్ టెక్నాలజీ ఉన్నా వాటన్నిటినీ చూసినప్పుడు మనం అబ్జర్వ్ చేసేది రెండు విషయాలు. ఒకటి బేస్ మెటల్ యొక్క అంచుని కరగబెట్టి అంటించడం, రెండోది బేస్ మెటల్ని కరిగించకుండా
కేవలం వేరే ఒక ఫిల్లర్ మెటల్ని కరిగించి అంటించడం. ఈ 2 పద్ధతుల్ని మనం చెప్పాలి. వీటినే మనం ఏమంటామంటే ఒకటి ఫ్యూజన్ వెల్డింగు, ఒకటి నాన్ ఫ్యూజన్ వెల్డింగు. అంటే జాయింట్ చేసే విధానాన్ని బట్టి వెల్డింగ్ ఎన్ని రకాలుగా ఉన్నది అంటే ఏమని చెప్పొచ్చు? ఫ్యూజన్ వెల్డింగ్ ఒకటి, నాన్ ఫ్యూజన్ వెల్డింగ్ ఒకటి. ఈ 2. ఫ్యూజన్ అంటేనేమో బేస్ మెటల్ని కరిగించేది, నాన్ ఫ్యూజన్ అంటేనేమో బేస్ మెటల్ని కరిగించకుండా మధ్యవర్తి ఒక ఫిల్లర్ని కరిగించి దానితోని జాయింట్ చేసేటటువంటి ప్రక్రియ. ఈ 2 కాకుండా ఇంకొకడు కూడా ఉన్నాడు, ఇంకొక రకం. వాడిని ఏమంటామంటే జనరల్గా రెసిస్టెంట్ అనే పేరుతో పిలుచుకుంటాం. రెసిస్టెంట్ వెల్డింగ్ అంట. ఎప్పుడైతే రెసిస్టెంట్ వెల్డింగ్ అన్నామో ఇక్కడ చూడండి, జాబుని ఫ్యూజన్ చేస్తే ఫ్యూజన్ వెల్డింగ్, జాబుని ఏమీ చేయకుండా ఉంటే నాన్ ఫ్యూజన్ వెల్డింగ్. మరి రెసిస్టెంట్ అంటే ఏంటి? ఇక్కడ జాబుని కరిగించాం, జాగ్రత్తగా చూడండి, జాబుని కరిగించాం అంటే జాబు ఫ్యూజన్ వెల్డింగ్ కాదు. అలాగని ఫిల్లర్ మెటల్ని పెట్టాం. అట్టట్ట ఫిల్లర్ మెటల్ పెట్టకుండా జాబుని కరిగించకుండా జాయింట్ ఎట్టవుతుంది? అట్టనే అవుతుంది. దాన్నే మనం ఇప్పుడు అనేది రెసిస్టెంట్ వెల్డింగ్ అని. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఒక మెటల్ని ప్లాస్టిక్ స్టేజ్ వరకు వేడి చేస్తాం. ప్లాస్టిక్ స్టేజ్, జాగ్రత్తగా చూడండి అమ్మ. మెల్టింగ్ వేరు, ప్లాస్టిక్ వేరు. మెల్టింగ్ అనేది వేరు, ప్లాస్టిక్ అనేది వేరు. ప్లాస్టిక్ స్టేజీ దాటితే మెల్టింగ్ అవుతుంది. మెల్టింగ్ అంటే ద్రవ రూపంలోకి ప్రవహించేటటువంటిది మెల్టింగ్. మనం ఒక స్టీల్ పీస్ తీసుకున్నాం. స్టీల్ పీస్ని చూడండి, ఇప్పుడు ఇది ప్లాస్టిక్ పీస్ ఉన్నది. ఈ ప్లాస్టిక్ పీస్ని తీసుకొని దీన్ని వేడి చేసినాం, మెత్తగా అవుతుంది. ఇంకా వేడి చేసినాం, బాగా మెత్తగా అవుతుంది. ఇంకా వేడి చేసినాం, మస్తు మెత్తగా అవుతుంది. ఇంకా వేడి చేసినాం, చుక్క 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 డ్రాపు లెక్క కారిపోవడం జరుగుతుంది. అవునా కాదా? అంటే కంప్లీట్ ద్రవ రూపంలోకి మారితే మెల్టింగ్. ద్రవ రూపంలో కంటే ముందు మనకి కనపడేటటువంటి స్టేజ్ని ప్లాస్టిక్ స్టేజ్ అంటారు. అర్థమవుతుందా? ఎప్పుడైతే రెసిస్టెన్స్ వెల్డింగ్ అన్నామో ఈ రెసిస్టెన్స్ వెల్డింగ్లో కాంపోనెంట్ని ప్లాస్టిక్ స్టేజ్ వరకు వేడి చేస్తాం. అంటే ఆ మెటలు మెత్తగా అయిపోతుంది, లిక్విడ్ కాదు బట్ మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు ఇది మెత్తగా అయింది, ఇది మెత్తగా అయింది. ఈ మెత్తగా అయిపోయినటువంటి రెండింటిని ఒకదాని మీద ఒకటి పెట్టి గట్టిగా నొక్కుతా. నొక్కినప్పుడు ఏమవుతుంది? ఒక చింతపండు పిక్కకి ఇంకొక చింతపండు పిక్ అంటుకుపోతుంది. చూసినామా? ఒక బబుల్ గమ్కి ఇంకొక బబుల్ గమ్ అంటుకుంటుంది. ఇప్పుడు 2 బబుల్ గమ్ములు ఉన్నాయి. కొత్తగా ప్యాకెట్ తీసుకున్నా, సెంటర్ ఫ్రెష్ అంటాం కదా మనం. సెంటర్ ఫ్రెష్ 2 ప్యాకెట్లు తీసుకొని తీసిన ఒకదాని మీద ఒకటి పెట్టి నొక్కిన అంటుకుంటుంది. అదేమన్నా అంటుకోదు. చూడండి, నార్మల్గా సెంటర్ ఫ్రెష్ కొత్తగా ఫ్రిడ్జ్లో నుంచి బయటికి తీసేలా పెడితే అంటుకోదు. రెండింటిని ఇప్పుడు ఒక చిన్న పని చేయి, దీన్ని కొంచెంపు నవ్వులు, దీన్ని కొంచెంపు నవ్వులు. 2 సెంటర్ ఫ్రెష్ని నవిలిన తర్వాత అప్పుడు ఎలా ఉంటాయి? 2 మెత్తగా అవుతాయి. ఇప్పుడు ఒకదాని మీద ఒకటి పెట్టి నొక్కా, విడదీయాలని చూస్తే విడిపోతాయా, అంటుకుపోతాయా? ప్లీజ్ రెస్పాండ్. అంటుకుపోతాయి. అంటే ఇప్పుడు నార్మల్గా ఉన్న పీసు ప్లాస్టిక్ స్టేజ్లోకి మారింది, ద్రవ రూపంలోకి మారలా. ఈ విధంగా ప్లాస్టిక్ స్టేజ్లో కానీ మనం అంటించే ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని రెసిస్టెన్స్ వెల్డింగ్ అనే పేరుతో పిలుచుకుంటాం. అంటే జనరల్గా ఒక మెటల్ పీసుని ఇంకొక మెటల్ పీసుతోని వెల్డింగ్ చేయాలి అంటే మనకున్న పద్ధతులు ఏంటి అంటే అతుకు పెట్టేటటువంటి పద్ధతులను బట్టి చూసినప్పుడు 3 రకాల పద్ధతులు ఉంటాయి. ఒకటి ఫ్యూజన్ అనేటటువంటి పద్ధతి, ఇంకొకటి నాన్ ఫ్యూజన్ అనే పద్ధతి, మూడవది రెసిస్టెన్స్ అనే పద్ధతి. ఈ 3 పద్ధతులకి మధ్య వ్యత్యాసం ఏంటో చెప్పండి అని మిమ్మల్ని ఎవరైనా ప్రశ్న చేశారనుకో, అప్పుడు చెప్పాలి ఇఫ్ ద బేస్ మెటల్ ఈజ్ మెల్టెడ్, ఇఫ్ ది బేస్ మెటల్ ఈజ్ మెల్టెడ్ దెన్ యూ షుడ్ సే దట్ ఈజ్ ఫ్యూజన్ వెల్డింగ్. బేస్ మెటల్ కరిగిపోతే, బేస్ మెటల్ యొక్క అంచులు కరిగిస్తే దాన్ని ఫ్యూజన్ వెల్డింగ్ అనాలి. బేస్ మెటల్ అనేది కరగకుండా అనదర్ ఫిల్లర్ మెటల్ని కరిగించి కానీ మనం జాయింట్ చేసినట్లయితే
నాన్ ఫ్యూజన్ వెల్డింగ్ అనాలి. ఒకవేళ బేస్ మెటల్ని కరిగించకుండా ప్లాస్టిక్ స్టేజ్కి తీసుకెళ్ళి అతుకుబెట్టినట్లయితే దాన్ని రెసిస్టెన్స్ వెల్డింగ్ అనాలి. అర్థమైందా? మరి వీటికి ఎగ్జాంపుల్స్ ఏంటి? ఒకవేళ నేను ఫ్యూజన్ వెల్డింగ్కి ఒక ఎగ్జాంపుల్ చెప్పు అన్నాను, వెంటనే చెప్పొచ్చు ఏమని? SMAW. ఫ్యూజన్ వెల్డింగ్కి ఎగ్జాంపుల్ ఏంటి? SMAW. మరి నాన్ ఫ్యూజన్ వెల్డింగ్కి ఎగ్జాంపుల్ చెప్పు అన్నాను, బ్రేజింగ్. నాన్ ఫ్యూజన్ వెల్డింగ్కి ఎగ్జాంపుల్ ఏంటి అంటే బ్రేజింగ్. అట్లనే రెసిస్టెన్స్ వెల్డింగ్కి ఎగ్జాంపుల్ ఏంటి అన్నాను, వెంటనే స్పాట్ వెల్డింగ్. అర్థమవుతుందా? ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎగ్జాంపుల్. ఓకే, మరి ఎప్పుడైతే SMAW అన్నామో, SMAW అంటే ఏం లే, షీల్డెడ్ మెటల్ ఆర్క్ వెల్డింగ్. షీల్డెడ్ మెటల్ ఆర్క్ వెల్డింగ్. మామూలుగా మనం ఆర్క్ వెల్డింగ్ అంటాం కదా, రెగ్యులర్గా ఆర్క్ వెల్డింగ్ చేస్తున్నాం. ఇప్పుడు మనం రోడ్డు మీద పోతూ ఉన్నాం, ఎక్కడో ఒక వర్క్షాప్లో వెల్డింగ్ చేస్తున్నాడు. మోస్ట్లీ మన కంటికి ఏం కనపడుతుంది? మోస్ట్లీ ఆర్క్ వెల్డింగే కనపడుతుంది. నార్మల్గా మనం పిలిచేది ఆర్క్ వెల్డింగ్ అంటే పాపులర్ నేమ్ అనమాట. ఆర్క్ వెల్డింగ్ అనేది పాపులర్గా పిలిచే పేరు. దానికి ముద్దు పేర్లు కానీ చూస్తే స్టిక్ వెల్డింగ్ అని కూడా పిలుచుకుంటాం, స్టిక్ ఎలక్ట్రోడ్ వెల్డింగ్ అని కూడా పిలుచుకుంటాం. దాని యొక్క ఒరిజినల్ మనకి అమెరికన్ వెల్డింగ్ అసోసియేషన్ అని ఒకటి ఉంటుంది. అంటే దాన్ని ఏమంటాం, ఒక బ్రాండ్ అనమాట. ఆ బ్రాండ్ ప్రకారంగా మనకి ఇచ్చినటువంటి పేరేంటి అంటే SMAW. అది ఒరిజినల్ కోడ్. దానికి ఆర్క్ వెల్డింగ్ యొక్క కోడ్ ఏంటి అన్నాడు అనుకో, ఆర్క్ వెల్డింగ్ ఏంటి, దానికి కోడ్ ఏంటి అనుకోకూడదు. SMAW అనేటటువంటిది ఆర్క్ వెల్డింగ్ యొక్క కోడ్. అర్థమవుతుందా? మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటి ప్రశ్నలు కూడా అడుగుతాడు. పాపులర్గా మనం చేసేటటువంటి ఆర్క్ వెల్డింగ్ యొక్క కోడ్ పేరేంటి అంటాడు. వెంటనే ఆర్క్ వెల్డింగ్ అని AW అని పెట్టకూడదు. దాని ఒరిజినల్ పేరు SMAW అంటే షీల్డెడ్ మెటల్ ఆర్క్ వెల్డింగ్. అర్థమవుతుందా? సో ఈ SMAW అనేది ఫ్యూజన్ వెల్డింగ్కి ఎగ్జాంపుల్. నాన్ ఫ్యూజన్ వెల్డింగ్ అంటే ఏంటి చూడండి. మనం టూల్స్ వెల్డింగ్ చేస్తాం. లేత్ మిషన్ మీద కానీ మనం ఉపయోగించే టూల్స్ని ఒకదానికి ఒకటి అతుకు పెడతాం. ఏం చేస్తాం? ఒక మైల్డ్ స్టీల్ షాంక్, టంగిస్టన్ కార్బైడ్ బిట్, మైల్డ్ స్టీల్ షాంక్, ఈ రెండిటికి మధ్యలో బ్రాస్ను ఉపయోగించి బ్రాస్ని కరగబెట్టి రెండిటి మధ్యలో ఉంచి మనం జాయింట్ చేసుకుంటాం. మరి ఇక్కడ టంగిస్టను కరగదు, మైల్డ్ స్టీలు కరగదు, మధ్యలో ఉన్న బ్రాస్ మాత్రమే కరిగి రెండిటికి అతుకు పెడుతుంది. ఆ టైప్ ఆఫ్ ప్రాసెస్ని మనం నాన్ ఫ్యూజన్ వెల్డింగ్ అని పిలుచుకుంటాం. ఇక అట్లనే రెసిస్టెంట్ వెల్డింగ్కి ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే దాన్ని స్పాట్ వెల్డింగ్ అని చెప్పుకున్నాం. ఈ స్పాట్ వెల్డింగ్ అంటే జనరల్గా మీకు ఎక్కడ కనపడుతుంది అంటే బీరువాలు తయారు చేసే కంపెనీలు ఉంటాయి చూసినామా, బీరువాలు తయారు చేస్తాడు. ఇది ఒక 0.5 థిక్నెస్, 1 mm థిక్నెస్ షీట్స్తోని కబోర్డ్లు తయారు చేస్తాం బీరువాలు. వాళ్ళ దగ్గర మీరు ఎదురుగా చూడొచ్చు ఈ మిషన్ని. ఒక షీట్ మెటల్ ఉంటుంది, ఇలా పెడతాడు, దాని మీద ఇంకొక షీట్ మెటల్ పెడతాడు, కింద నుంచి ఒక ఎలక్ట్రోడ్ ఉంటుంది, ఇట్లా 2 షీట్ మెటల్ పైనుంచి ఒక ఎలక్ట్రోడ్ ఉంటుంది. ఎప్పుడైతే కరెంటు పాస్ చేస్తాడో ఇందులో నుంచి వెళ్ళిన కరెంటు ఆ జాగాలో మెటల్ కరిగిస్తుంది. ఈ ప్రెజర్ వల్ల అట్లనే అంటుకుపోతుంది. చుక్కలు కనపడతాయి మీకు. బీరువాను కూడా ఓపెన్ చేయండి ఎప్పుడన్నా. ఇంట్లో బీరువా ఉంటుంది కదా, ఒకసారి ఓపెన్ చేసి చూస్తే ఆ జాయింట్ దగ్గర చిన్న చుక్కలు కనపడతాయి. ఏంది ఈ చుక్కలు అనుకోవక్కర్లే మీరు, ఆ చుక్కలే స్పాట్ వెల్డింగ్ అనే పేరుతో పిలుచుకుంటాం. అంటే సాధారణంగా 2 పీసెస్ని జాయింట్ చేసేటటువంటి ప్రాసెస్లో ఎన్ని రకాల వెల్డింగ్ టెక్నిక్లు మనకి అవైలబుల్గా ఉన్నాయి అని ఎవరైనా అడిగితే 3 రకాల వెల్డింగ్ టెక్నిక్లు మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఏంటి అవి? ఒకటి ఫ్యూజన్ వెల్డింగ్, రెండోది నాన్ ఫ్యూజన్ వెల్డింగ్, మూడోది రెసిస్టెంట్ వెల్డింగ్. ఫ్యూజన్ వెల్డింగ్కి ఎగ్జాంపుల్ ఏంటి? రెగ్యులర్గా చేసే ఆర్క్ వెల్డింగ్ ఫ్యూజన్ వెల్డింగ్కి ఎగ్జాంపుల్. రెగ్యులర్గా చేసే బ్రేజింగ్ నాన్ ఫ్యూజన్ వెల్డింగ్కి ఎగ్జాంపుల్.
రెగ్యులర్గా చేసే స్పాట్ వెల్డింగ్ నాన్ ఫ్యూజన్ వెల్డింగ్కి ఎగ్జాంపుల్. ఇప్పుడు మళ్ళీ ఇందులో నుంచి నేను మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతాను. రెడీయా? విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ వెల్డింగ్ మెథడ్ the base metal will be goes to plastic stage? చెప్పండి. which one of the following welding method the base metal will be in the plastic stage? ఎందులోనమ్మా? ఏ రకమైన వెల్డింగ్ ప్రాసెస్లో బేస్ మెటల్ ప్లాస్టిక్ స్టేజ్లోకి వెళ్తుంది? ప్రశాంత్ ప్లీజ్ మ్యూట్. ప్రశాంత్ ప్లీజ్ మ్యూట్. చెప్పండి అమ్మా. ఎప్పుడైతే మనము రెసిస్టెన్స్ వెల్డింగ్ అన్నామో, రెసిస్టివ్ వెల్డింగ్లో బేస్ మెటల్ అనేది ప్లాస్టిక్ స్టేజ్లోకి మారుతుంది. అంతే, ఇదే సమాధానం. ఇంకొక ప్రశ్న, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ వెల్డింగ్ ప్రాసెస్ ద బేస్ మెటల్ ఎడ్జెస్ విల్ బి మెల్టెడ్? ఎస్, ఫ్యూజన్ వెల్డింగ్లో మాత్రమే బేస్ మెటల్ విల్ బి మెల్టెడ్. ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వెల్డింగ్ మెథడ్ the base metal will not be melted as well as another filler rod will be used to gather these both pieces? Non-fusion. మనం ఏదైతే సబ్జెక్ట్ నేర్చుకుంటామో దానికి రిలేటెడ్గానే ప్రశ్న ఉంటుంది. అంటే సబ్జెక్టు నేర్చుకునేటప్పుడేమో స్వచ్ఛమైన తెలుగులో మనం చెప్పుకుంటాం, ప్రాబ్లం ఉండదు. కానీ ఎగ్జామ్లో అడిగే ప్రశ్న మాత్రం స్వచ్ఛమైన ఇంగ్లీష్లో ఉంటుంది. కాబట్టి మీరు ప్రాక్టీస్ అనేటటువంటిది నేర్చుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి, నేర్చుకోవాలి, అర్థం చేసుకోవాలి. అర్థమవుతుందా? సో బీ కేర్ఫుల్ అమ్మ. మనకి 3 రకాల వెల్డింగ్ పద్ధతులు ఉన్నాయి. వీటిలో ఫ్యూజను, నాన్ ఫ్యూజను మరియు రెసిస్టెన్స్. ఫ్యూజన్ అంటే బేస్ మెటల్ కరిగిస్తాం. నాన్ ఫ్యూజన్ అంటే బేస్ మెటల్ని కరిగించకుండా అడిషనల్ ఫిల్లర్ మెటల్ని కరిగిస్తాం. రెసిస్టెన్స్ అంటే బేస్ మెటల్ని ప్లాస్టిక్ స్టేజ్ వరకు తీసుకెళ్తాం. ఈ 3 రకరకాల పద్ధతులు. ఇవి జాబు యొక్క మెటల్ పీస్ యొక్క ఎడ్జెస్ని జాయింట్ చేసేటటువంటి విధానాన్ని బట్టి మనకున్నటువంటివి. సరే, బాగున్నది, అక్కడ వరకు ఓకే. ఇప్పుడు నేనేమంటాను, మరి జాయింట్ చేయాలంటే పక్కాగా నీకు ఫ్యూజన్ అయినా, నాన్ ఫ్యూజన్ అయినా, రెసిస్టెన్స్ అయినా హీట్ అనేటటువంటిది మ్యాండటరీయా కాదా? హీట్ మ్యాండటరీ. హీట్ లేకపోతే నువ్వేం చేయలేవు. ఇఫ్ దెర్ ఈజ్ నో హీట్ యూ కాంట్ డూ ఎనీథింగ్. హీట్ లేకపోతే నువ్వు ఏం చేసేదే లేదు, ఇక్కడ సైలెంట్గా కూర్చోవడమే. మరి ఎప్పుడైతే నీకు హీట్ సోర్స్ అన్నామో, వెల్డింగ్ చేయడానికి హీట్ సోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది అని అడిగితే, వెల్డింగ్ చేయడానికి కావలసిన హీట్ సోర్స్ నీకు ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగితే మనం ఏం చెప్తాం చెప్పండి? సాధారణంగా ఫ్యూయల్ గ్యాసెస్ నుంచి వచ్చింది అంట. అంతే కదా. ఇప్పుడు గ్యాస్ వెల్డింగ్లో పెద్ద సిలిండర్ ఉంటుంది. ఆ సిలిండర్లో నుంచి గ్యాస్ని తీసుకుంటాం. ప్లీజ్ మ్యూట్. మీరు అన్మ్యూట్ అయిన తర్వాత, నాతో మాట్లాడిన తర్వాత వెంటనే మ్యూట్లోకి వెళ్ళిపోవాలి. లేదు అంటే ఆ డిస్టర్బ్ ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెడుతుంది. బీ కేర్ఫుల్, మళ్ళీ రానియొద్దు ఇంకా అట్లా. సో ఎప్పుడైతే మనకి హీట్ సోర్స్ అన్నామో, ఇది యాన్ నుంచి వస్తుంది అని అడిగినామనుకో, జనరల్గా మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి. జనరల్గా ఏంటి ఆ 2 అంటే ఏమున్నా సార్, ఒకటి కరెంటు అందరికీ తెలిసిందే, ఇంకొకటి గ్యాస్ అందరికీ తెలిసిందే, కామనే కదా, అవునా కదా? హీట్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఒకటేమో కరెంటు నుంచి వస్తుంది, ఇంకొకటేమో గ్యాస్, రకరకాల ఫ్యూయల్ గ్యాసెస్ నుంచి వస్తుంది అని చెప్పుకుంటాం. మీకు తెలుసో తెలవదో, కరెంటు గ్యాసు కాకుండా
వేరే విధంగా కూడా హీట్ సోర్స్ అనేది జనరేట్ అవుతుంది. అర్థమవుతుందా? వేరే విధంగా కూడా. అయితే ఎప్పుడైతే మనకి హీట్ సోర్స్ ఉందో ఈ హీట్ సోర్స్ని బేస్ చేసుకొని కానీ చూసినప్పుడు హీట్ని ప్రొడ్యూస్ చేసే విధానము, హీట్ని ఉపయోగించే విధానము కానీ మనం అబ్జర్వ్ చేసినప్పుడు మనకి వెల్డింగ్ ప్రాసెస్లు ఏవైతే ఉన్నాయో ఇవి 3 రకాలుగా విభజించబడి ఉన్నాయి అని చెప్పాలి. అర్థమవుతుందా? అంటే ఎక్కడి నుంచి అయితే నీకు ఒక బేస్ మెటల్ని కరిగించడానికి, బేస్ మెటల్ని హీట్ చేయడానికి హీట్ అనేటటువంటిది కావాలో ఆ హీట్కి సంబంధించిన సోర్స్ వనరులు నువ్వు ఎక్కడి నుంచి అయితే తీసుకుంటున్నావో దీన్ని బేస్ చేసుకొని 3 వర్గాలుగా వెల్డింగ్ అనేటటువంటిది విభజించబడ్డది అని చెప్పొచ్చు. 3 వర్గాలుగా ఏంటి అనేటటువంటిది ఒక్కసారి చూద్దాం. ఇదిగో మొదటిది ఎలక్ట్రిక్ వెల్డింగ్ ప్రాసెస్. మొదటిదేంటి? ఎలక్ట్రిక్ వెల్డింగ్ ప్రాసెస్. అర్థమైపోతున్నది. అంటే ఎలక్ట్రిక్ వెల్డింగ్ ప్రాసెస్లో హీట్ సోర్స్ ఎవరు అని అడిగితే ఆన్సర్ ఏంటి? కరెంటు, ఎలక్ట్రిసిటీ, కరెంటు. ఎలక్ట్రిక్ వెల్డింగ్ ప్రాసెస్లో హీట్ నీకు ఎక్కడి నుంచి వస్తుంది అంటే కరెంటు నుంచి వస్తుంది. కరెంటు నుంచి కానీ నువ్వు వెల్డింగ్ సోర్స్ తీసుకుంటే ఆ ప్రాసెస్ పేరేంటి అని అడిగినామనుకో ఎలక్ట్రిక్ వెల్డింగ్ ప్రాసెస్ అని చెప్పాలి. ఒకవేళ నీకు ఈ హీట్ సోర్సు గ్యాస్ ఫ్లేమ్ నుంచి తీసుకుంటే, హీట్ సోర్స్ ఏదైతే ఉందో దీన్ని గ్యాస్ ఫ్లేమ్ నుంచి తీసుకుంటే మరి ఇప్పుడు దీన్ని ఏం పేరుతో పిలవాలి? గ్యాస్ వెల్డింగ్ ప్రాసెస్. అంతే, వేరేమున్నది ఇంకా? గ్యాస్ వెల్డింగ్ ప్రాసెస్ అంటే మనకు అర్థమవుతుంది. ఎలక్ట్రిక్ వెల్డింగ్ ప్రాసెస్ అని ఎప్పుడు పిలుచుకుంటాము? హీట్ సోర్స్ కరెంట్ అయితే ఎలక్ట్రిక్ వెల్డింగ్, హీట్ సోర్స్ అనేది గ్యాస్ ఫ్లేమ్ అయితే గ్యాస్ వెల్డింగ్. అంతే. ఇంకా ఇబ్బంది అవుతుందా? ఏమైనా అర్థమవుతుందా? కన్ఫ్యూజన్ ఏమైనా ఉందా? ప్రాబ్లం ఏం లేదు కదా. సో ఇక మూడోది ఉన్నది. మూడోది అదర్ వెల్డింగ్ ప్రాసెస్. అదర్ వెల్డింగ్ ప్రాసెస్ నేను ఇక్కడ రాస్తాను, జాగ్రత్తగా గమనించండి. ఎలక్ట్రికల్ వెల్డింగ్ ప్రాసెస్లో హీట్ సోర్స్ ఏంటి అంటే ఎలక్ట్రిసిటీ. హీట్ సోర్స్ ఎలక్ట్రిసిటీ. ఒకవేళ ఎలక్ట్రిసిటీ హీట్ సోర్స్గా ఉంటే ఆ ప్రాసెస్ని ఎలక్ట్రిక్ వెల్డింగ్ ప్రాసెస్ అనే పేరుతో పిలుచుకుంటాం. ఒకవేళ హీట్ సోర్స్ అనేటటువంటిది గ్యాస్ ఫ్లేమ్ అయితే దాన్ని గ్యాస్ వెల్డింగ్ ప్రాసెస్ అనే పేరుతో పిలుచుకుంటాం. ఒకవేళ హీట్ సోర్స్ అనేది అటు కరెంటు కాకుండా ఇటు గ్యాసు కాకుండా, కరెంటు కాదు గ్యాసు కాదు, ఈ రెండు కాకుండా ఉంటే దాన్ని ఏ జాబితాలో చెప్పాలి మనం ఇప్పుడు? అదర్ వెల్డింగ్ ప్రాసెస్ జాబితాలో చెప్పాలి. అదర్ వెల్డింగ్ ప్రాసెస్ జాబితాలో మనం చెప్పాలి. సో ఎప్పుడైతే అదర్ వెల్డింగ్ ప్రాసెస్ అన్నామో దీనికి హీట్ సోర్స్ ఏంటి అని అన్నారు అనుకో, దీనికి హీట్ సోర్స్ ఏంటి అంటే ఏమని చెప్పాలో తెలుసా? సింపుల్గా చెప్పాలి. నైదర్ ఎలక్ట్రికల్లీ నైదర్, చూడండి ఇక్కడ స్పెల్లింగ్ వెరైటీగా ఉంటుంది. నైదర్ ఎలక్ట్రికల్లీ నార్ గ్యాస్. అంటే దీని అర్థం ఏంటి అంటే నైదర్ ఎలక్ట్రికల్లీ నార్ గ్యాస్ అంటే ఎయిదర్ ఆర్ నైదర్ నార్ అనేటటువంటిది ఇంగ్లీష్లో ఉన్నటువంటి ఒక కొటేషన్. ఎయిదర్ ఆర్ నైదర్ నార్ అనేది. ఇక్కడ చూడండి ఎన్ వచ్చినప్పుడు ఎన్ రావాలి ఇక్కడ. అర్థమవుతుందా? ఎయిదర్ ఆర్ నైదర్ నార్ అంటే దాని అర్థము సింపుల్గా చెప్పొచ్చు, అటు కరెంటు కాదు ఇటు గ్యాసు కాదు.
కరెంటు కాదు, గ్యాస్ కాదు. మరి మనకి డౌట్ వస్తుంది, సార్ కరెంటు కాకుండా గ్యాస్ కాకుండా హీట్ ఎక్కడి నుంచి వస్తుంది? పొయ్యి మంట చేస్తే హీట్ రాదా? కట్టెల పొయ్యి మంట చేసిన హీట్ వస్తుందా రాదా మనకి? మీరు చెప్పండి అమ్మా, కట్టెల పొయ్యి మంట చేసి చెయ్యి పెట్టిన హీట్ వస్తుందా రాదా? మరి అది గ్యాస్ ఫ్లేమ్ లెక్కలోకి వస్తుందా? రాదు కదా, గ్యాస్ ఫ్లేమ్ లెక్కలోకి రాదు. ఒక రెండు వస్తువుల్ని ఒకదానికొకటి గట్టిగా రుద్దిన హీట్ వస్తుందా రాదా? మరి అది కరెంటుకి కానీ గ్యాస్కి కానీ సంబంధించిందా అదేమన్నా? కాదు. అంటే ఈ విధంగా కూడా మనం హీట్ జనరేట్ అవుతుంది కదా. సో అందుకనే అకార్డింగ్ టు హీట్ సోర్స్ మనకి వెల్డింగ్ క్లాసిఫికేషన్ ఎలా ఉంటుంది అని ఎప్పుడైనా అడిగినప్పుడు 3 సమాధానాలు చెప్పాలి. అకార్డింగ్ టు వెల్డింగ్, చూడండి, హీట్ సోర్స్ని బేస్ చేసుకొని వెల్డింగ్ అనేటటువంటిది 3 వర్గాలుగా ఉపయోగించబడ్డది. ఎలక్ట్రిసిటీ అనేది వెల్డింగ్ సోర్స్గా కానీ ఉంటే దాన్ని ఎలక్ట్రిక్ వెల్డింగ్ ప్రాసెస్ అనే పేరుతో పిలుచుకుంటాం. గ్యాస్ ఫ్లేమ్ కానీ వెల్డింగ్ సోర్స్గా ఉన్నట్లయితే దాన్ని గ్యాస్ వెల్డింగ్ ప్రాసెస్ అనే పేరుతో పిలుచుకుంటాం. నైదర్ ఎలక్ట్రిసిటీ నార్ గ్యాస్ అంటే అటు గ్యాసు కాకుండా ఇటు కరెంటు కాకుండా కానీ హీట్ని నువ్వు క్రియేట్ చేసుకోగలిగితే దాన్ని అదర్ వెల్డింగ్ ప్రాసెస్ జాబితాలో చెప్పాలి. అంటే ఇప్పుడు మీరు గమనించండి, ప్రపంచం మొత్తంలో మీరు ఎక్కడ ఏ వెల్డింగ్ని చూసినా కానీ, మీరు ఎక్కడన్నా చూడండి, మీకు నచ్చిన వెల్డింగ్ పేరు చెప్పండి, ఈ 3 ఒకటి ఫిక్స్. ఇంకేమైనా ఉన్నాయా? ఇంకేమైనా ఉన్నాయా? ఏం లేదు. ఇక ఒకటి మంచోడు, ఒకటి చెడ్డోడు, ఇంకొకటి రెండో రకం అనమాట. అర్థమవుతుంది. అంటే మొత్తం మీద మనకు ఉన్నటువంటి వెల్డింగ్ ప్రాసెస్లు ఎన్ని వందల రకాలైతే ఉన్నాయో వాటిలో దేనికైతే నీకు హీట్ అనేటటువంటిది వస్తుందో హీట్ ద్వారానే కరుగుతుంది. నువ్వు ఏం చెప్పినా ఆన్సర్ చివరికి హీట్ అనేది మ్యాండటరీ. హీట్ లేకపోతే మెటల్ కరగటం అనేటటువంటిది జరగదు కదా. వితౌట్ హీట్ దెర్ ఇస్ నో ఛాయిస్ టు మెల్ట్ ది మెటల్. పక్క అందులో ఆర్గ్యుమెంటే లేదు. కానీ ఈ హీట్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇట్ మే బి కరెంట్, ఇట్ మే బి గ్యాస్, ఆర్ ఇట్ మే బి అదర్ సోర్స్. దట్ మీన్ వితౌట్ గ్యాస్ ఆర్ వితౌట్ ఎలక్ట్రిసిటీ. సో మొత్తం మీద హీట్ని మనం సంపాదించే విధానం, హీట్ని మనం ఉపయోగించే విధానం, హీట్ని మనం తెచ్చుకునేటటువంటి విధానాన్ని బట్టి ఎలక్ట్రికల్ అప్లికేషన్ ఒకటి, గ్యాస్ అప్లికేషన్ ఒకటి, అదర్ అప్లికేషన్ ఒకటి అని 3 రకాల వేరియేషన్స్తోని మనకి సోర్సెస్ అనేటటువంటివి అవైలబుల్గా ఉన్నాయి. ఓకేనమ్మా. సో ఇప్పుడు ఎవరన్నా మిమ్మల్ని ప్రశ్న అడిగినారనుకో, అకార్డింగ్ టు హీట్ సోర్స్ హౌ మెనీ వెల్డింగ్ ప్రాసెసెస్ ఆర్ అవైలబుల్ అని అడిగితే దేర్ ఆర్ 3 different ప్రాసెస్ ఆర్ అవైలబుల్ అకార్డింగ్ టు హీట్ సోర్స్. వాట్ ఆర్ దీస్? ఈ 3 ఏంటి అంటే వెంటనే చెప్పాలి. 1 ఈజ్ ఎలక్ట్రికల్ వెల్డింగ్ ప్రాసెస్, సెకండ్ 1 ఈజ్ గ్యాస్ వెల్డింగ్ ప్రాసెస్, అండ్ థర్డ్ 1 ఈజ్ అదర్ వెల్డింగ్ ప్రాసెస్. చెప్పగలుగుతారా? ఎనీ కన్ఫ్యూజనా? మీరు ప్రశ్న నేను ఎప్పుడైతే మిమ్మల్ని మాట్లాడమన్నట్టుగా ఒక హింట్ ఇచ్చినానో మీరు వాయిస్తోనే రెస్పాండ్ ఇస్తే బాగుంటుంది. ఓకే. ఇప్పుడు అకార్డింగ్ టు హీట్ సోర్స్ మనకి ఎన్ని పద్ధతులు ఉన్నాయి అనేది మీరు క్లియర్గా చెప్పగలుగుతారా? ఓకే, డన్. దీన్నే మనం ఏమంటామంటే క్లాసిఫికేషన్ ఆఫ్ వెల్డింగ్ అకార్డింగ్ టు హీట్ సోర్స్ అని చెప్పుకుంటాం. ఇక్కడ సింపుల్గా నేను షార్ట్ హెడ్డింగ్ పెట్టా, ఏమని? హీట్ సోర్స్ అని పెట్టడం జరిగింది. దీని యొక్క ఒరిజినల్ హెడ్డింగ్ ఇలా ఉండదు. ఒరిజినల్ హెడ్డింగ్ ఎలా ఉంటుంది అంటే అకార్డింగ్ టు ది, రాస్తాను చూడండి, అకార్డింగ్ టు ది హీట్ సోర్స్ according to the heat source welding process can be classified.
according to the heat source. Welding source, according to the heat source, welding process can be classified into how many groups? Direct answer. How many groups? 1, 2, 3. 3 groups. What are these? One is electrical process, second one is gas process, and third one is other process. Other process means there is no gas involvement and there is no electricity involvement. ఒకవేళ వాడే అడుగుతాడు, ఇఫ్ అకార్డింగ్ టు ది హీట్ సోర్స్, ప్రశ్న చూడండి ఎలా అడుగుతాడో, అకార్డింగ్ టు ది హీట్ సోర్స్, ఇఫ్ ఏ వెల్డింగ్ ప్రాసెస్ ఈజ్ నాట్ ఇన్వాల్వ్డ్ విత్ గ్యాస్ as well as not involved with electricity, it is known as అంటాడు. It is known as option A electrical, option B gas, option C other, option D none of the above. అదర్ వెల్డింగ్ ప్రాసెస్ అని చెప్పాలి. అర్థమవుతుంది. అంటే ప్రశ్నలో కాంప్లికేషన్ ఏముండదు, జస్ట్ మనం చదువుకున్న దానికి రిలేటెడ్గానే ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంటుంది. అర్థం చేసుకొని ముందుకు పోవాలి. ప్రశ్నని అర్థం చేసుకొని ముందుకెళ్లాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఓకేనా అమ్మా? అయితే క్లియర్గా అర్థమైంది కదా. ఇప్పుడు అకార్డింగ్ టు హీట్ సోర్స్ మీ దగ్గర ఎన్ని రకాలు ఉన్నాయి అంటే కళ్ళు మూసుకొని చెప్పేయడమే 3 రకాలు ఉన్నాయి అని. ఇప్పుడు ఈ 3 రకాలు ఒక్కొక్క రకంలో సబ్ కేటగిరీస్ అనేటటువంటివి ఉన్నాయి. సరే, మొదటిది తీసుకుందాం మనం. మొదటిది ఫస్ట్ దాని పేరు ఏంటి మనకి? ఎలక్ట్రిక్ వెల్డింగ్ ప్రాసెస్ అని తీసుకుందాం. ఎలక్ట్రిక్ వెల్డింగ్ ప్రాసెస్, ఇది మొదటిది. ఎలక్ట్రిక్ వెల్డింగ్ ప్రాసెస్ చూసుకున్నాం. మరి ఎలక్ట్రికల్ వెల్డింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో, ఈ ఎలక్ట్రిక్ వెల్డింగ్ ప్రాసెస్లో ఒక్కటే ఉంటుందా, ఇందులో బోలెడన్ని రకాలు ఉన్నాయా అని అడిగినాం అనుకో, ఏం సమాధానం చెప్తారు? కరెంటుని ఉపయోగించి చేసే వెల్డింగు ఒకే రకం ఉందా, ఇందులో రకరకాలు ఉన్నాయా? బోలెడు రకాలు ఉన్నాయి, బోలెడన్ని రకాలు ఉన్నాయి. ఒకటి కాదు, చాలా చాలా రకాలు ఉన్నాయి. మరి ఏమేమి ఉన్నాయి అంటే కరెంటుని ఉపయోగించి వెల్డింగ్ చేసేటటువంటి విధానంలో ఏ ఏ రకాలు ఉన్నాయి అనేటటువంటిది ఇప్పుడు ప్రశ్న. వీటిని కానీ మనం చూస్తే, నేను రాస్తాను చూడండి ఒకసారి లిస్టు ఏమేమి ఉన్నాయో. ఎలక్ట్రిక్ ఆర్క్ వెల్డింగ్, రెగ్యులర్గా మనం వినే మాట ఇది. ఎలక్ట్రిక్ ఆర్క్ వెల్డింగ్. రెండోది గ్యాస్ మెటల్ ఆర్క్ వెల్డింగ్, కాదు, ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ వెల్డింగ్. ఈ క్లాసిఫికేషన్ ఇంపార్టెంట్ అమ్మా, గుర్తుపెట్టుకోండి. చాలా వస్తాయి ఇందులో పేర్లు, ప్రతి పేరు మీకు నోటెడ్ అయిపోయి ఉండాలి. మూడోది లేజర్ వెల్డింగ్. నాలుగోది ఎలక్ట్రాన్ బీమ్ వెల్డింగ్. ఐదవది ఇండక్షన్ వెల్డింగ్. ఒకసారి చూడండి, ఓయమ్మ ఇన్ని కథలు ఉన్నాయా అనిపిస్తుంది మనకే వీటిని అన్నిటిని చూస్తే. ఎప్పుడైతే ఎలక్ట్రికల్ వెల్డింగ్ అన్నామో, ఎలక్ట్రిక్ అంటే కరెంటుని హీట్ సోర్స్గా మనం ఉపయోగించి చేసే వెల్డింగ్లు ఏమేమి ఉన్నాయి? కరెంటుని సోర్స్గా ఉపయోగించి చేసే వెల్డింగ్లు. అందులో ఎలక్ట్రికల్ ఆర్క్ వెల్డింగ్. ఆర్క్ వెల్డింగ్ అంటే ఒక ఎలక్ట్రోడ్కి జాబుకి మధ్య స్పార్క్ని పుట్టించడం ద్వారా చేసేటటువంటి వెల్డింగ్ని ఆర్క్ వెల్డింగ్ అన్నాం. ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ వెల్డింగ్, కరెంటుని ఉపయోగించి మెటల్ని ప్లాస్టిక్ స్టేజ్ వరకు తీసుకెళ్ళి, కరెంటుని ఉపయోగించి
మెటల్ని ప్లాస్టిక్ స్టేజ్ వరకు తీసుకెళ్ళి చేసే వెల్డింగ్ని ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ వెల్డింగ్ అన్నాం. లేజర్ వెల్డింగ్, కరెంటుని ఉపయోగించి లేజర్ రేస్, కరెంటు కాంతి కిరణాలని ప్రొడ్యూస్ చేసి ఆ కాంతి కిరణాల ద్వారా చేసేటటువంటి వెల్డింగ్. అట్ ద సేమ్ టైం ఎలక్ట్రాన్ బీమ్ వెల్డింగ్, కరెంటుని ఉపయోగించి అందులో ఉండేటటువంటి ఎలక్ట్రాన్స్ అనేటటువంటి మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో, ఎలక్ట్రాన్స్ అనేటటువంటి ఆటమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎలక్ట్రాన్ అనేటటువంటి ఆటం ద్వారా వెల్డింగ్ చేసేటటువంటి విధానాన్ని ఎలక్ట్రాన్ బీమ్ వెల్డింగ్ అనే పేరుతో పిలుచుకుంటాం. అదేవిధంగా ఇండక్షన్ వెల్డింగ్. ఎప్పుడైతే ఇండక్షన్ వెల్డింగ్ అన్నామో మనం ఇండ్లల్లో కుక్కర్స్ని వాడతాం, ఇండక్షన్ కుక్కరు అని చెప్పేసి. ఆ ఇండక్షన్ కుక్కర్ విధానంలో వెల్డింగ్ కానీ చేస్తే దాని ఇండక్షన్ వెల్డింగ్. అయితే మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఉన్న ప్రతి దాంట్లో కూడా హీట్ సోర్స్ ఎవరు ఇప్పుడు మనకి? ఎలక్ట్రిసిటీ. నువ్వు ఎలక్ట్రికల్ ఆర్క్ వెల్డింగ్ తీసుకున్నా అదే, లేజర్ బీమ్ తీసుకున్నా అదే, రెసిస్టెన్స్ వెల్డింగ్ తీసుకున్నా అదే, ఎలక్ట్రాన్ బీమ్ వెల్డింగ్ తీసుకున్నా అదే, రెసిస్టెన్స్ వెల్డింగ్ చేసుకున్నా నీకు సోర్స్ మాత్రం కరెంటే. సోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది? కరెంటు ద్వారానే హీట్ అనేటటువంటిది ప్రొడ్యూస్ చేయబడుతుంది. అర్థమవుతుందా? సో ఇప్పుడు చెప్పండి, ఎలక్ట్రికల్ ప్రాసెస్లో కానీ చూసినప్పుడు, ఒక ఎలక్ట్రికల్ వెల్డింగ్ ప్రాసెస్లో కానీ చూసినప్పుడు ఎన్ని పద్ధతులు ఉన్నాయి ఈ ఎలక్ట్రికల్ వెల్డింగ్ ప్రాసెస్లో అంటే 5 రకాల పద్ధతులు ఉన్నాయి అని చెప్పాలి. ఏంటి అది? ఎలక్ట్రికల్ ఆర్క్ పద్ధతి, ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ పద్ధతి, లేజర్ బీమ్ పద్ధతి, ఎలక్ట్రాన్ బీమ్ పద్ధతి, అదేవిధంగా ఇండక్షన్ అనేటటువంటి పద్ధతి. ఈ 5 రకాల పద్ధతుల్లో కూడా హీట్ అనేటటువంటిది కరెంటు ద్వారానే మనం తెచ్చుకోవడం అనేటటువంటిది జరుగుతుంది అని చెప్పాలి. ఓకేనా? సో ఒక్కొక్కసారి వాడు ఏమంటాడంటే ఇండక్షన్ వెల్డింగ్ ప్రాసెస్ ఈజ్ వన్ ఆఫ్ ది డాష్ అంటాడు. ప్రశ్న చూడండి, ఇండక్షన్ వెల్డింగ్ ప్రాసెస్ ఈజ్ వన్ ఆఫ్ ది డాష్. ఆప్షన్ 1 ఎలక్ట్రికల్ వెల్డింగ్ ప్రాసెస్, గ్యాస్ ఫ్లేమ్ వెల్డింగ్ ప్రాసెస్, అదర్ వెల్డింగ్ ప్రాసెస్, నన్ ఆఫ్ ది అబవ్. ఆన్సర్ ఏమవుతుంది ఇప్పుడు? ఎలక్ట్రికల్. ఎందుకంటే ఇప్పుడు ఈ లేజరు, ఎలక్ట్రిక్, ఎలక్ట్రాన్ ఇవన్నీ చూసినప్పుడు మనకు అర్థమవుతుంది ఇదేదో కరెంటుతోనే ఉన్నట్టుందని. కానీ ఇండక్షన్ అనేసరికి మళ్ళీ కరెంట్ అనే ఆలోచన రాదు మనకి. ఈ పైన 1, 2, 3, 4లో కరెంట్ అనేటటువంటి ఆలోచన వస్తుంది. ఇండక్షన్ అనేసరికి ఇది ఏదో కొత్తగా ఉందే, ఓహో ఇది ఏమైనా గ్యాస్కి సంబంధించిందేమో, లేకపోతే ఇది ఏమైనా వేరేదేమో అని చెప్పేసి అనుకుంటాం. కానీ ఇండక్షన్ అనేటటువంటిది మన ఇండ్లల్లో ఉపయోగించేటటువంటి కుక్కర్ లాంటిదే. కాయిల్స్ ఉంటాయి లోపల, పవర్ సప్లై చేస్తే ఆ కాయిల్స్ హీట్ ఎక్కడం ద్వారా మనకి పవర్ అనేటటువంటిది సప్లై అవుతూ ఉంటుంది. అర్థమవుతుందా? సో ఎలక్ట్రికల్ సోర్స్ను ఉపయోగించి ఎలక్ట్రిక్ వెల్డింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఇది ఎన్ని రకాలుగా విభజించబడ్డది అని అడిగినప్పుడు మనం చెప్పాలి ఎలక్ట్రికల్ ఆర్క్ ప్రాసెస్, ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ ప్రాసెస్, ఎలక్ట్రాన్ బీము, లేజర్ బీము, అదేవిధంగా ఇండక్షన్ వెల్డింగ్ ప్రాసెస్ అని 5 రకాలుగా వర్గీకరించబడ్డది అని చెప్పాలి. చెప్పగలుగుతారా? గుర్తుపెట్టుకుంటారా ఈ 5? ఇప్పుడే అయిపోలేదమ్మా, ఇంకా చాలా ఉంది దీని స్టోరీ ఇంకా చాలా పెద్దది ఉన్నది. జస్ట్ ఇప్పుడు 5 పేర్లు రాసుకున్నాం, మొత్తం 50 వస్తాయి. ఇక్కడ 50 రకాలు వస్తాయి. 50 కూడా మీకు క్లాస్ అయిపోయేసరికి నోటెడ్ అయిపోవాలి. అర్థమవుతుందా? ఇప్పుడు ఇక్కడి నుంచి మనం ఏం చేద్దామంటే ఎలక్ట్రిక్ ఆర్క్ను ఒక్కదాన్ని తీసుకుందాం. చూడండి, ఓన్లీ ఎలక్ట్రికల్ ఆర్క్. మరి ఈ ఎలక్ట్రిక్ ఆర్క్ ఏదైతే మనం అన్నామో, ఎలక్ట్రిక్ ఆర్క్ వెల్డింగ్ ఏదైతే అన్నామో, ఈ ఎలక్ట్రిక్ ఆర్క్ వెల్డింగ్లో ఏమైనా వర్గాలు ఉన్నాయా? ఎలక్ట్రిక్ ఆర్క్ వెల్డింగ్ అంటాం అంటే నార్మల్గా మనం ఆర్క్ వెల్డింగ్ చేసుకుంటాం కదా రెగ్యులర్గా. ఈ ఆర్క్ వెల్డింగ్ ఒకటే ఉంటుందా? ఇందులో ఇంకేమైనా ఉన్నాయంటే ఇదిగో ఇంత పొడవు ఉంటుంది లిస్టు, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు పెద్ద లిస్ట్ ఉంటుంది. ఇవన్నీ ఎలక్ట్రికల్ ఆర్కే. ఎలక్ట్రికల్ ఆర్క్ అంటే ఏంటి? ఒక ఎలక్ట్రోడ్ ఉంటుంది, ఒక జాబ్ ఉంటుంది. ఎలక్ట్రోడ్కి ఆర్క్కి జాబ్కి మధ్య కరెంట్ కనెక్టివిటీ ఇవ్వడం ద్వారా
ఆర్క్ ప్రొడ్యూస్ అవుతుంది. అర్థమైందా? ఒక జాబు, ఇదిగో ఇది జాబు. ఇంకొకటి మనకు వచ్చేటటువంటి ఎలక్ట్రోడ్. ఈ కరెంటు ఎలక్ట్రోడ్కి జాబుకి మధ్య టచ్ చేయడం ద్వారా హీట్ని ప్రొడ్యూస్ చేస్తాం. దీన్ని మనం ఆర్క్ వెల్డింగ్ అంటాం. ఎలక్ట్రిక్ ఆర్క్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే కరెంటు ఎలక్ట్రోడ్ చూడండి, దిస్ ఈజ్ ఎలక్ట్రోడ్, దిస్ ఈజ్ బేస్ మెటల్ లేదా జాబ్. బేస్ మెటల్ అన్నా జాబ్ అన్నా ఒకటే. ఎలక్ట్రోడ్కి బేస్ మెటల్కి మధ్య టచ్ చేయడం ద్వారా స్పార్క్ని పుట్టించడం ద్వారా హీట్ జనరేట్ చేస్తాం. ఈ విధంగా చేసే వెల్డింగ్ ఏది ఉన్నా అది ఎలక్ట్రికల్ ఆర్క్ వెల్డింగ్కి సంబంధించింది అని చెప్పాలి. ఈ విధంగా నువ్వు ఎక్కడ వెల్డింగ్ చూసినా అంటే ఒక ఎలక్ట్రోడ్కి జాబ్కి మధ్య కరెంటును ఉపయోగించి ఆర్క్ని ప్రొడ్యూస్ చేయగలిగితే దట్ ఈస్ బిలాంగ్స్ టు ఎలక్ట్రిక్ ఆర్క్ వెల్డింగ్. మరి ఎలక్ట్రిక్ ఆర్క్ వెల్డింగ్లో ఏమైనా వేరువేరు పేర్లతో ఉన్నాయా అంటే చాలా పెద్ద లిస్ట్ ఉన్నది ఇక్కడ. ఆ లిస్టు మొత్తాన్ని మనం ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అర్థమైంది కదా? ఎలక్ట్రిక్ ఆర్క్ వెల్డింగ్ అంటే ఏంటి? ద హీట్ షుడ్ బి జనరేటెడ్ బిట్వీన్ ది స్పార్క్ ఆఫ్ ఎలక్ట్రోడ్ అండ్ ది బేస్ మెటల్. ఒక జాబ్కి ఒక ఎలక్ట్రోడ్కి మధ్య కరెంటుని ప్రవహింపజేయడం ద్వారా స్పార్క్ని ప్రొడ్యూస్ చేస్తే ఈ పద్ధతి మొత్తాన్ని ఎలక్ట్రిక్ ఆర్క్ ప్రాసెస్ అనే పేరుతో పిలుచుకుంటాం. మరి ఇందులో ఉన్న వెరైటీస్ని కానీ మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఓకే, ఆ వెరైటీలు ఏమేమి ఉన్నాయో చూద్దాం. చూడండి, షీల్డెడ్, షీల్డెడ్ మెటల్ ఆర్క్ వెల్డింగ్. నార్మల్గా మనం రెగ్యులర్గా చూసే ఆర్క్ వెల్డింగ్ ఉంటుంది, చూస్తే మా రోడ్ల మీద కానీ షాపుల్లో కానీ ఎక్కడన్నా రెగ్యులర్గా మనం చూసేది. ఆ రెగ్యులర్గా మనం చూసేటటువంటి ఆర్క్ వెల్డింగ్ యొక్క ఒరిజినల్ పేరు షీల్డెడ్ మెటల్ ఆర్క్ వెల్డింగ్ అంట. నార్మల్గా మనం పిలుచుకుంటాం, ఏం జరుగుతుందంటే వెల్డింగ్ చేస్తున్నారన్నా అంటాం. ఏం వెల్డింగ్ రా అంటే అనవు ఆర్క్ వెల్డింగే అన్నా అంట. మరి ఆ ఒరిజినల్గా మనం చూసే ఆర్క్ వెల్డింగ్ని రొటీన్ పేరు ఆర్క్ వెల్డింగ్ అని పిలవడం. వాస్తవానికి దాని పేరేంటి? ఎప్పుడైతే మనకు ఒక ఎలక్ట్రోడ్ను ఉపయోగించి రెగ్యులర్గా మనం చేసే ప్యాటర్న్లో పనిచేస్తున్నాడో దానిని మనం ఒరిజినల్గా పిలవాల్సినటువంటి పేరు షీల్డెడ్ మెటల్ ఆర్క్ వెల్డింగ్. అర్థమవుతుందా? షీల్డెడ్ మెటల్ ఆర్క్ వెల్డింగ్. దీన్ని మనం ముద్దుగా SMAW అంటాం. దాని యొక్క కోడ్ ఏంటి అని అన్నారనుకో, SMAW, షీల్డెడ్ మెటల్ ఆర్క్ వెల్డింగ్ అనే పేరుతో పిలవాలి. ఇది ఒకటి. ఇక దీని తర్వాత దీనికే ఇంకొక ముద్దు పేరు కూడా ఉన్నది. ఈ షీల్డెడ్ మెటల్ ఆర్క్ వెల్డింగ్ ఏదైతే ఉన్నదో దీనికి ఒకటేంటి ముద్దు పేర్లు, ఇంకొక 2 ముద్దు పేర్లు ఉన్నాయి. ఏంటో తెలుసా? రాద్దాం, ఇక్కడే రాస్తాను ఆ రెండింటిని కూడా. లేదా ORR అని రాస్తున్నాను, గుర్తుపెట్టుకోండి. మాన్యువల్ మెటల్ ఆర్క్ వెల్డింగ్, దీన్ని MMAW అంటాం. MMAW మాన్యువల్ మెటల్ ఆర్క్ వెల్డింగ్. షీల్డెడ్ మెటల్ ఆర్క్ వెల్డింగ్ అని పిలిచిన, మాన్యువల్ మెటల్ ఆర్క్ వెల్డింగ్ అని పిలిచిన ఒక్కటే, బోత్ ఆర్ సేమ్. పేరే వెరైటీ ఉంటుంది, పేరే మార్పు ఉంటుంది, కానీ 2 ఒకటే, గుర్తుపెట్టుకోండి. ఇక దీనికే ఇంకొక ముద్దు పేరు కూడా ఉంటుంది, స్టిక్ వెల్డింగ్. స్టిక్ ఎలక్ట్రోడ్, స్టిక్ ఎలక్ట్రోడ్ వెల్డింగ్ అని పిలిచినా అదే. అర్థమైందా? సో మనకి ఎప్పుడైతే ఎలక్ట్రిక్ ఆర్క్ వెల్డింగ్ అన్నామో, ఎలక్ట్రిక్ ఆర్క్ వెల్డింగ్కి ఎగ్జాంపుల్ ఏంటి అని అడిగితే రాసుకుంటున్నారా నోట్స్? ఎందుకంటే పట్టకపోతే మళ్ళీ చెరిపేస్తా. పైనుంచి కింద వరకు రాసినప్పుడు
సరిపోలేదనుకో స్పేస్ చెరిపేసి మళ్ళీ రాస్తా. సో అందుకనే రాసుకునే ప్రయత్నం చేయండి. ఎప్పుడైతే మనం ఎలక్ట్రిక్ ఆర్క్ వెల్డింగ్ అన్నామో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి, బెస్ట్ ఎగ్జాంపుల్స్ కాదు, ఇందులో ఏమేమి ఉన్నాయి అని అడిగినప్పుడు మొదటిది షీల్డెడ్ మెటల్ ఆర్క్ వెల్డింగ్. ఈ షీల్డెడ్ మెటల్ ఆర్క్ వెల్డింగ్నే నార్మల్గా మనము ఆర్క్ వెల్డింగ్ అనే పేరుతో పిలుచుకుంటాం రెగ్యులర్గా. అంతేకాకుండా దీన్నే మాన్యువల్ మెటల్ ఆర్క్ వెల్డింగ్ అనే పేరుతో పిలుచుకుంటాం, యాజ్ వెల్ యాజ్ స్టిక్ ఎలక్ట్రోడ్ వెల్డింగ్ అనే పేరుతో పిలుచుకుంటాం. ప్లీజ్ మ్యూట్. ఎక్కడైతే చెప్పమ్మా, నీకు డిస్టర్బెన్స్ వస్తుంది, నువ్వు అసలు నాకు మాట్లాడొద్దు. ప్లీజ్ మ్యూట్, ప్లీజ్ మ్యూట్, ప్లీజ్ మ్యూట్. నాతో మాట్లాడాలి అనుకుంటే ముందే చెప్పా, ఇఫ్ ఎనీబడి వాంట్ టు టాక్ విత్ మీ, నాకు మీ అట్మాస్ఫియర్ క్లియర్గా ఉంటేనే నాతో మాట్లాడండి, అదర్వైజ్ డోంట్ డిస్టర్బ్ మీ, డోంట్ ఆస్క్ మీ ఎనీథింగ్. అది చూసినావా, ఇప్పుడు నువ్వు మాట్లాడుతుంటే డబ్బాలో రాళ్ళేసి కొట్టినట్టున్నది, నీ ఒక్కడికి వచ్చే డిస్టర్బెన్స్ కాదు అది. క్లాసులో యాప్లో క్లాస్ వినే 100 మంది పిల్లలకు వచ్చే డిస్టర్బెన్స్, ఒక్కళ్ళ గురించి అంతమంది పిల్లలు డిస్టర్బ్ అయితే నేను ఒప్పుకోనేటి పరిస్థితుల్లో కూడా. ఎవరైనా సరే నాతో మాట్లాడాలనుకుంటే యూ విల్ కీప్ యువర్ క్లైమేట్ కూల్, నీట్గా ఉండాలి, గంట సేపు నాతో మాట్లాడినా డిస్టర్బెన్స్ లేకుండా ఉండాలి. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, డబ్బాలో రాళ్ళు పెట్టి కొట్టినట్టు ఏమైనా వస్తుందా మీకు? ఏం లేదు కదా, క్లియర్గానే ఉన్నది కదా వాయిస్ మొత్తం. అట్లా ఉండాలి అంతే తప్ప నీ బస్సుల సౌండ్లు, లారీల సౌండ్లు, రోడ్ల మీద సౌండ్లు అన్నీ పెట్టుకొని నాతో మాట్లాడాలంటే ఎట్లా కుదురుతుంది? దట్ ఈస్ నాట్ కరెక్ట్. అలా ఉన్న వాళ్ళు నాతో మాట్లాడొద్దు. మీకు ఏమైనా డౌట్ ఉంటే క్లాస్ అయిపోయిన తర్వాత నాకు మెసేజ్ పెట్టండి, అప్పుడు రెస్పాండ్ అవుతాం. మధ్యలో నన్ను డిస్టర్బ్ చేయండి. మధ్యలో మీరు నాతో మాట్లాడాలి అంటే క్లియర్గా మీకు ఒకసారి చెప్తే అర్థం కదా, ఏందది తలపోటు తెప్పిస్తారు, డిస్మిస్ చేసి పడదొక్కుతా క్లాస్లో నుంచి. మళ్ళీ ఆ డిస్టర్బెన్స్ వద్దంటుంటే మళ్ళీ డిస్టర్బ్ చేస్తారు. ఒకసారి చెప్తే అర్థం చేసుకోరా చిన్న ఇప్పుడు ఎవరు అడుగుతున్నారు ఈ డౌట్? క్లాసు అప్లోడ్ అవుతుందమ్మా, అవుతుంది. వెల్డర్ క్లాసు వెల్డర్ యాప్లో ఏ రోజుకి ఆ రోజు అప్లోడ్ అవుతుంది. అప్లోడ్ అవుతుంది కాకుండా ఎట్లా ఉంటుంది? ఓకే ఓకే ఓకే, నో ప్రాబ్లం, క్యారీ ఆన్. మనకి లైవ్లో ఇక్కడ అయిపోయినటువంటి క్లాసు ప్రతిరోజు సాయంత్రం 4 గంటల్లోపు యాప్లో అప్లోడ్ అవుతుంది. అది రూల్, మళ్ళీ దానికి డౌట్ ఎందుకు, డౌట్ పడాల్సిన అవసరం ఏం లేదు. ఓకే, సో స్టిక్ ఎలక్ట్రోడ్ వెల్డింగ్ ఈజ్ వన్ ఆఫ్ ది డాష్ అని అడిగినాడు అనుకో, అప్పుడు ఏం చెప్పాలి? స్టిక్ ఎలక్ట్రోడ్ వెల్డింగ్ ఈజ్ వన్ ఆఫ్ ది ఎలక్ట్రిక్ ఆర్క్ వెల్డింగ్ అని చెప్పొచ్చు అనమాట. సో ఎలక్ట్రిక్ ఆర్క్ వెల్డింగ్లో మనకి రకరకాలు ఉన్నాయి. వీటిల్లో షీల్డెడ్ మెటల్ ఆర్క్ వెల్డింగ్ SMAW అంటాం. దానికి ఇంకొక ముద్దు పేరు మాన్యువల్ మెటల్ ఆర్క్ వెల్డింగ్ MMAW అంటాం. దీన్నే మనం స్టిక్ ఎలక్ట్రోడ్ వెల్డింగ్ అనే పేరుతోని కూడా పిలుచుకోవచ్చు. ఈ 3 పేర్లలో ఏ పేరు కనపడ్డా అది రెగ్యులర్గా మనం వాడే ఆర్క్ వెల్డింగ్. నార్మల్ రెగ్యులర్గా మనం పిలుస్తాం ఆర్క్ వెల్డింగ్ అని, దాని యొక్క ఒరిజినల్ పేర్లు అనమాట ఇవి. అంటే ఈ పేరు కనిపించినా లేదు, నార్మల్గా మనం ఉపయోగించే ఆర్క్ వెల్డింగ్ అని పిలుచుకున్న దాని యొక్క పేరు ఇది. వాస్తవానికి మోస్ట్ కామన్గా వాడేది ఏంటి అంటే ఇందులో SMAW అనేటటువంటి పదాన్ని ఎక్కువగా ఉపయోగించుకుంటాం మనం. సో నార్మల్ ఆర్క్ వెల్డింగ్ యొక్క కోడ్ ఏంటి అన్నాడు అనుకుందాం. నార్మల్ ఆర్క్ వెల్డింగ్ యొక్క కోడ్ ఏంటి అన్నాడు అని ఆప్షన్స్ ఇస్తాడు. ఏమని? SMAW, MMAW, GMAW, SAW ఇట్లా రకరకాలుగా ఇస్తాడు. ఇచ్చినప్పుడు క్లియర్గా చెప్పాలి, షీల్డెడ్ మెటల్ ఆర్క్ వెల్డింగ్ ఏదైతే ఉందో దట్ ఈస్ ది మోస్ట్ కామన్లీ యూజ్డ్ టర్మ్ అన్నట్టుగా మనం చెప్పవచ్చు. అర్థమైందా అమ్మా? బీ కేర్ఫుల్ పిల్లలు, ఒక్కసారి డిస్కషన్ అయింది అంటే బుల్లెట్ దిగినట్టు మీ మైండ్లోకి వెళ్ళిపోవాలి, మీ నోట్బుక్లోకి వెళ్ళిపోవాలి. పాయింట్, మోస్ట్ కామన్గా వాడే వెల్డింగ్ మెథడ్ ఏంటి? SMAW ఈజ్ ది మోస్ట్ కామన్ మెథడ్, రైట్? ఇక ఇందులో ఈ 3టికి పేరు ఒకటే. ఇక ఎప్పుడైతే మనం ఎలక్ట్రిక్ ఆర్క్ వెల్డింగ్ అన్నామో ఇందులో రెండో దాని పేరు చూద్దాం. రెండోది గ్యాస్ మెటల్ ఆర్క్ వెల్డింగ్. గ్యాస్
మెటల్ ఆర్క్ వెల్డింగ్. దీన్ని GMAW అంటారు, గ్యాస్ మెటల్ ఆర్క్ వెల్డింగ్. చూడండి, మొదటిదేమో షీల్డెడ్ మెటల్ ఆర్క్ వెల్డింగ్. ఆర్క్ అనేది పక్క కరెంటుతో వస్తుంది, అర్థమవుతుందా? రెండోది గ్యాస్ మెటల్ ఆర్క్ వెల్డింగ్. ఇక్కడ కూడా ఆర్క్ ఉన్నది, ఈ ఆర్క్ కూడా కరెంటుతోనే వస్తుంది. కాకపోతే అడిషనల్గా గ్యాస్ను కూడా ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఆర్కు ఉంటుంది, ఆర్క్తో పాటుగా గ్యాస్ ఉంటుంది. ఇది కొంచెం అడ్వాన్స్డ్ టెక్నాలజీ అని చెప్పొచ్చు మనం. నార్మల్గా షీల్డెడ్ మెటల్ ఆర్క్ వెల్డింగ్తో కంపారిజన్ చేసినప్పుడు గ్యాస్ మెటల్ ఆర్క్ వెల్డింగ్ అనేది కొంచెం అడ్వాన్స్డ్, అంటే బెస్ట్ క్వాలిటీ ఎలక్ట్రికల్ వెల్డ్స్ని ప్రొడ్యూస్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? సో ఎప్పుడైతే GMAW అన్నామో, ఎప్పుడైతే మనము GMAW అన్నామో, దట్ ఈస్ గ్యాస్ మెటల్ ఆర్క్ వెల్డింగ్ అని మీరు గమనించాలి. అయితే ఇక్కడ ఒక రెండు విషయాలని మీరు గమనించాలి. ఎప్పుడైతే GMAW అన్నామో, వాస్తవానికి దాని స్టాండర్డ్ పేరు వచ్చేసి, దాని స్టాండర్డ్ కోడ్ వచ్చి GMAW. కానీ కొన్ని సందర్భాలలో దీన్ని మనం MIG వెల్డింగ్ అంటాం. కొన్ని సందర్భాల్లో దీన్ని ఏం పేరుతో పిలుచుకుంటాం మనం? MIG వెల్డింగ్. కొన్ని సందర్భాలలో MAG వెల్డింగు అంటారు. MIG MAG. చూడండి, మా ఇంటి పక్కనే ఉంటుంది మాకు MIG కాలనీ అని. BHL MIG కాలనీ మా ఇంటి పక్కనే ఉంటుంది, అర్థమవుతుందా? MIG MAG అని కూడా పిలుచుకుంటాం, భయపడాల్సిన పని లేదు. MIG అని పిలిచినా, MAG అని పిలిచినా, GMAW అని పిలిచినా మొత్తం ఒకటే. చిన్న తేడాలు ఉంటాయి. ఏంటి ఆ తేడాలంటే, ఇప్పుడు చూడండి, ఇందులో గ్యాస్ని యూజ్ చేస్తున్నాము అన్నాం కదా, గ్యాస్ మెటల్ ఆర్క్ వెల్డింగ్. ఆర్క్ వెల్డింగ్ అనేది కామనే, కరెంట్ సోర్స్ను ఉపయోగిస్తున్నాం. కానీ గ్యాస్ని కూడా అడిషనల్గా వాడుతున్నామా లేదా చెప్పండి? ఇక్కడ గ్యాస్ని కూడా వాడుతున్నాం. ఏ గ్యాస్ని వాడుతున్నామంటే, ఇదిగో I అనేటటువంటి ఒక గ్యాస్, A అనేటటువంటిది ఒక గ్యాస్. చూడండి, M అంటే మెటల్, G అంటే గ్యాస్. మెటలు గ్యాస్. ఇక్కడ కూడా అంతే, M అంటే మెటలు, G అంటే గ్యాస్. మరి ఇక్కడ I ఉన్నది, ఇక్కడ A ఉన్నది. ఈ రెండిటికి మధ్య అర్థం ఏంటి అంటే, I అంటే ఇన్నర్ట్ గ్యాస్ అంటాం, INERT. I అంటే ఇనర్ట్ అని అర్థం. ఎప్పుడైతే A అన్నామో, దీని యొక్క అర్థం యాక్టివ్. I అంటే ఇనర్ట్, A అంటే యాక్టివ్. అంటే మనం ఉపయోగించే గ్యాసుల్లో ఉన్న రకాలు అనమాట. ఇనర్ట్ గ్యాస్ను ఉపయోగిస్తే MIG వెల్డింగ్ అనే పేరుతో పిలవాలి. ఒకవేళ యాక్టివ్ గ్యాస్ను ఉపయోగిస్తే, మెటల్ యాక్టివ్ గ్యాస్ ఉపయోగిస్తే దాన్ని MAG అనే పేరుతో పిలవాలి. ఈ రెండూ కూడా, MIG MAG రెండూ కూడా ఏ ప్రాసెస్లోకి సంబంధించినవి? గ్యాస్ మెటల్ ఆర్క్ వెల్డింగ్. గ్యాస్ మెటల్ ఆర్క్ వెల్డింగ్, ఆర్క్ వెల్డింగే కానీ గ్యాస్ని ఉపయోగించి వెల్డింగ్ చేసేటటువంటి పద్ధతి అని చెప్తాం. వాస్తవం చెప్పాలంటే టెక్నికల్గా మనకి వెల్డర్ సిలబస్లో కూడా VIP క్యారెక్టర్ అయింది. ఏదైతే GMAW ఉన్నదో వెల్డింగ్ సిలబస్లో VIP క్యారెక్టర్ అంటే చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్గా మనం దాన్ని రికగ్నైజ్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఓకేనా అమ్మా? సో ఇప్పుడు చెప్పండి, ఎలక్ట్రిక్ ఆర్క్ వెల్డింగ్లో రెండు పద్ధతులు చెప్పుకున్నాం ఇప్పటి వరకు, రెండే చెప్పుకున్నాం. ఏంటి ఆ రెండు ఎలక్ట్రికల్ వెల్డింగ్లో? ఒకటి షీల్డెడ్ మెటల్ ఆర్క్ వెల్డింగ్, దాన్నే మనం మాన్యువల్ మెటల్ ఆర్క్ వెల్డింగ్ అంటున్నాం, లేదా స్టిక్ ఎలక్ట్రోడ్ వెల్డింగ్ అంటున్నాం. రెండోది గ్యాస్ మెటల్ ఆర్క్ వెల్డింగ్, దీన్ని GMAW అంటాం. ఉపయోగించే గ్యాస్ని బట్టి రెండు రకాల పేర్లు చెప్పుకుంటాం. ఉపయోగించే గ్యాస్ని బట్టి ఇనర్ట్ గ్యాస్ ఉపయోగిస్తే MIG అంటాం, యాక్టివ్ గ్యాస్ను ఉపయోగిస్తే MAG అనే పేరుతో పిలుచుకుంటాం. అర్థమవుతుందా? సో ఈ రెండింటిని రికగ్నైజ్ చేయగలుగుతారా? క్లియర్గా పక్కాగా గుర్తుపెట్టుకోగలుగుతారా పేర్లు?
ఒకటి నార్మల్ ఆర్క్ వెల్డింగ్, దాన్నే SMAW షీల్డెడ్ మెటల్ ఆర్క్. ఇంకొకటి GMAW అంటే గ్యాస్ మెటల్ ఆర్క్ వెల్డింగ్. వాస్తవం చెప్పాలంటే గ్యాస్ మెటల్ ఆర్క్ వెల్డింగ్ అనేటటువంటిది హై క్వాలిటీ నార్మల్ ఆర్క్ వెల్డింగ్తోని కంపారిజన్ చేసినప్పుడు. ఓకేనా? ఇందులో మూడో పేరు కూడా రాస్తాను, కార్బన్ ఆర్క్ వెల్డింగ్. కార్బన్ ఆర్క్ వెల్డింగ్. కార్బన్ ఆర్క్ అంటే ఏంలే, మనం ఉపయోగించే ఎలక్ట్రోడ్ ఏదైతే ఉందో ఆ ఎలక్ట్రోడ్ కార్బన్తో తయారవుతుంది. నార్మల్గా ఉపయోగించే ఎలక్ట్రోడ్ ఎప్పుడు కూడా మెటల్తో తయారవుతుంది. కానీ కార్బన్ ఆర్క్ వెల్డింగ్లో కానీ చూసినప్పుడు మనం ఉపయోగించే వెల్డింగ్ స్టిక్ ఏదైతే ఉందో ఇది కార్బన్తో తయారవుతుంది కాబట్టి దీన్ని కార్బన్ ఆర్క్ వెల్డింగ్ అనే పేరుతో పిలుచుకుంటాం. ఇక అదేవిధంగా చాలా పేర్లు ఉన్నాయి. గ్యాస్ టంగిస్టన్ ఆర్క్ వెల్డింగ్. గ్యాస్ టంగిస్టన్ ఆర్క్ వెల్డింగ్. ఎప్పుడైతే గ్యాస్ టంగిస్టన్ ఆర్క్ ఉన్నదో జాగ్రత్తగా చూడండి, గ్యాస్ టంగిస్టన్ ఆర్క్, గ్యాస్ ఉన్నది, ఆర్క్ ఉన్నది, కానీ ఈ ఆర్క్ దేనితోని ప్రొడ్యూస్ అవుతుంది? టంగిస్టన్ అనే ఎలక్ట్రోడ్తోని ప్రొడ్యూస్ అవుతుంది. కార్బన్ ఆర్క్లోనేమో కార్బన్ ఎలక్ట్రోడ్తోని ఆర్క్ ప్రొడ్యూస్ అయితే గ్యాస్ టంగిస్టన్ ఆర్క్లో టంగిస్టన్ అనేటటువంటి ఎలక్ట్రోడ్తోని మనకి ఈ ఆర్క్ అనేటటువంటిది ప్రొడ్యూస్ అవుతుంది. దీని పాపులర్ నేమ్ ఏంటి అంటే జనరల్గా ఒరిజినల్ పేరు GTAW, ఒరిజినల్ పేరు వచ్చేసరికి GTAW, కానీ దీన్ని పాపులర్గా మనం పిలిచే పేరేంటో తెలుసా? టిగ్ వెల్డింగ్ అంట. పాపులర్ అంటే మోస్ట్ నోటెడ్ నేమ్. ఏం వెల్డింగ్ చేస్తున్నావు? టిగ్ వెల్డింగ్ అన్నా. టిగ్ వెల్డింగ్ అంటే ఏంటి? GTAW అని అర్థం. టిగ్ వెల్డింగ్ అంటే GTAW. దాని అర్థం అంటే గ్యాస్ని ఉపయోగించుకుంటా టంగిస్టన్ ఎలక్ట్రోడ్ని ఉపయోగించి హీట్ని కూడా మనం క్రియేట్ చేసుకోగలుగుతాం. సో ఇది మనకున్నటువంటి 4వ పేరు. సో ఇప్పటి వరకు చెప్పుకున్నటువంటి వాటిల్లో షీల్డెడ్ మెటల్ ఆర్క్ వెల్డింగ్ ఒకటి, గ్యాస్ మెటల్ ఆర్క్ వెల్డింగ్ ఒకటి, కార్బన్ ఆర్క్ వెల్డింగ్ ఒకటి, అదేవిధంగా గ్యాస్ టంగిస్టన్ ఆర్క్ వెల్డింగ్ అనేది ఒకటి. ఇది కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో VIP క్యారెక్టరే. గ్యాస్ టంగిస్టన్ ఆర్క్ వెల్డింగ్ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో VIP క్యారెక్టరే. గుర్తుపెట్టుకోండి. అంటే సందర్భం వచ్చినప్పుడు ఏది బాగా ముఖ్యమైనది అనేది నేను ఒక హింట్ ఇస్తాను మీకు. హింట్ ఇచ్చినప్పుడు మీకు అనుకోవాలి ఇది బాగా ఇంపార్టెంట్ అంటే దాని మీద ఇంకా ఎక్కువ ఫోకస్ చేయాలి మనము అని ఒక అర్థం అనమాట మీకు. ఓకేనా అమ్మా? చెరిపేసుకోవచ్చా? 4. ఇక దీని తర్వాత ఆటమిక్ హైడ్రోజన్ వెల్డింగ్. ఆటమిక్ హైడ్రోజన్. ఆటమిక్ హైడ్రోజన్ వెల్డింగ్ అనేటటువంటిది కూడా ఎలక్ట్రికల్ సోర్స్ను ఉపయోగించడం ద్వారానే, ఎలక్ట్రికల్ ఆర్క్ ద్వారానే మనం చేసుకుంటున్నాం. కాకపోతే ఇక్కడ ఉపయోగించేటటువంటి అట్మాస్ఫియర్ ఏదైతే ఉందో, మనం ఉపయోగించే అట్మాస్ఫియరు అది హైడ్రోజన్ అట్మాస్ఫియర్లో ఆ వర్క్ చేయడం అనేది జరుగుతుంది. చుట్టూ ఉన్నటువంటి షీల్డింగ్ ప్రాసెస్ మొత్తం కూడా హైడ్రోజన్ అట్మాస్ఫియర్లో ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే దాని పెద్ద స్టోరీ. ఆ స్టోరీ మొత్తం మనకు తెలిస్తేనే అది ఎందుకు ఉంటుంది అనేది తెలుస్తుంది. ఇప్పుడు మనమేం చెప్తున్నాం? ఓన్లీ దాని పేరే కదా. సో మీరు ఎక్కువ ప్రెజర్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒకటే లెక్క. ఏదైతే మనకి హీట్ సోర్స్ ఉన్నదో 3 రకాలుగా ఉన్నాయి హీట్ సోర్స్ని బట్టి. ఒకటి ఎలక్ట్రికల్, రెండోది గ్యాస్, ఇంకొకటి అదర్. ఈ ఎలక్ట్రికల్ కానీ చూసినప్పుడు ఇందులో ఎన్ని రకాలు ఉన్నాయంటే ఒక 5 రకాలు చెప్పుకున్నాం. ఈ 5 రకాలల్లో ఎలక్ట్రికల్ ఆర్క్ అనేటటువంటిది మొదటి రకం. ఎలక్ట్రికల్ ఆర్క్ని కానీ చూసినప్పుడు అందులో ఉండే సబ్ కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఇప్పుడు చెప్పుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. అర్థమైందా? సో వాటిలో షీల్డెడ్ మెటల్ ఆర్క్,
గ్యాస్ మెటల్ ఆర్క్, టంగ్స్టన్ మెటల్ ఆర్క్, కార్బన్ మెటల్ ఆర్క్, అదేవిధంగా ఆటమిక్ హైడ్రోజన్. 5 అయినాయి, మొత్తం 9 ఉంటాయి ఇందులో. ఇప్పటికీ 5 అయినాయి, ఇంకొక 4 ఉన్నాయి. వీటిని చెరిపేసి పేర్లు రాసుకోవచ్చా నేను? చూడండి, ఎందుకంటే ఏదైనా ఒక వెల్డింగ్ టెక్నిక్ పేరు కానీ చెప్పినప్పుడు, ఒక వెల్డింగ్ ప్రాసెస్ పేరు కానీ చెప్పినప్పుడు అది ఎక్కడి నుంచి వచ్చింది అనేది చెప్పాలి. ఇప్పుడు సపోజు మీ తాతలు ఉంటారు ఇంట్లో,